కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం సామెత అయిపోయింది పోలీసుల పరిస్థితి. తాజాగా ఒంగోలులో బహిరంగ విధ్వంసకాండ జరిగింది. ఏదైతే ఇటు వైసీపీ తెలుగుదేశం వర్గాల మధ్యన జరిగినటువంటి ఘర్షణ, ఒక అపార్ట్మెంటులో ప్రారంభమైన గొడవ 3 రోజుల నుంచి రగులుతానే ఉంది. బాలినేని కోడల్ని టార్గెట్ చేస్తా తెలుగుదేశం దెబ్బతీస్తే దానికి బాలినేని రోడ్డెక్కాల్సి వచ్చింది. బాలినేనే నిన్న మొన్నటి నుంచి గొడవ జరుగుతోంది. ఎవరైతే ఒక వాలంటీర్, రిజైన్ చేసిన వాలంటీర్ని వెంట పెట్టుకుని ప్రచారం చేస్తుంటే వాలంటీర్ని ఫోటో తీయడానికి అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకురాలు ప్రయత్నిస్తే ఆ సందర్భంగా ఏంటి గొడవ అంటూ ఇద్దరు కలిసి ఒకళ్ళకొకళ్ళు గొడవ పట్టడం, ఆ గొడవల వెనకాల అటు దామచర్ల సత్య, ఇటు పక్కన బాలినేని కొడుకు ప్రణీత్ ఇద్దరు 2 వైపులా మోహరించడంతో ప్రారంభమైనటువంటి వివాదం చివరికి హాస్పిటల్ దగ్గర కూడా తన్నుకునేటటువంటి పరిస్థితి, అద్దాలు పగలగొట్టిన పరిస్థితి. పర్యవసానం ఇద్దరి మీదన 3 కేసులు పెట్టారు. మరి పోలీసులు ఏం చేయాలా? చూస్తా కూర్చోవాలా? చూస్తా కూర్చుంటే అప్పుడు ఎన్నికల సంఘం ఊరుకుంటుందా? వెంటనే ఇరుపక్షాల వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. బాలినేని పొద్దున్నే విషయం తెలియగానే మరి తన కార్యకర్తలను ఈ టైంలో ఏ పార్టీ వాళ్ళన్నా కాపాడుకు రాకపోతే పార్టీలో ఇక రేపు పొద్దున్న జనం వెనకాల రారు కాబట్టి పరిగెత్తుకుని పోలీస్ స్టేషన్కి వచ్చారు. చివరికి పోలీసుల మీద ఒత్తిడి, అట్ట అరెస్ట్ చేస్తారు, నాకు చెప్పకుండా ఎట్ట అరెస్ట్ చేస్తారు అన్నటువంటిది. చివరికి 41A నోటీస్ కింద ఇప్పించి విడిపించుకుని వెళ్ళారు. ఆయన మీద కూడా కేసు ఉంది, ఆయన కూడా 41A నోటీస్ తీసుకుంటా అని చెప్పారు. తెలుగుదేశం వాళ్ళని తీసుకురాకుండా వైసీపీ వాళ్ళని పట్టుకొచ్చారని బాలినేనంటే, అదిగో వాళ్ళని కూడా తీసుకొస్తున్నామని చెప్పి 2 వైపులోళ్ళు వచ్చారని కొంతమంది తెలుగుదేశం వాళ్ళని పట్టుకొచ్చింది కూడా చూపెట్టారు. తెలుగుదేశం వాళ్ళకు కూడా సేమ్. చివరికి ఇంతకీ ఫైనల్గా జరిగింది ఏంటి అంటే, ఎన్నికల సందర్భంలో ఇరు పార్టీలు రోడ్లెక్కి పోలీస్ స్టేషన్లో తమ వాళ్ళని తాము కాపాడుకోవడం ఒక ఎత్తు అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి భయపడి ఆగే రోజు తగ్గింది ఎన్నికలు వచ్చేటప్పటికి. కాబట్టి వాళ్ళనైనా సరే పొద్దున్నే లిఫ్ట్ చేశారు, ఇళ్ళ దగ్గర నుంచి ఎత్తుకుపోయారు. అంటే భయం తగ్గింది, ధైర్యం వచ్చింది పోలీసులకి. అంటే రేపు పొద్దున అధికారంలోకి వైసీపీ వస్తుందన్న భయం ఉంటే వెనక ముందు ఆడతారు. ఇప్పుడు అక్కడ రాదు అనే ధైర్యం వచ్చిందా అన్నటువంటిది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న.